హాయ్ గైస్, దిస్ దస్తగిరి ఫ్రమ్ కేకేడిన్ ఫార్మ్స్. ఈరోజు వచ్చేసి మన ఫామ్కి కావల్ నుంచి కస్టమర్స్ వచ్చారండి. మన ఫామ్ మొత్తం విజిట్ చేశారు, పిల్లలు చూశారు, పుంజులు మొత్తం చూశారండి. ఒకసారి వీళ్ళ మాటలో తెలుసుకుందాం, మన ఫామ్ ఎలా ఉంది, అసలు మన అడ్రస్ ఎలా తెలిసింది అనేది. బ్రదర్, మీ పేరు చెప్పండి. నా పేరు అక్బర్ అండి. నేను కావల్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను వన్ డే చిక్స్ తీసుకోవడానికి వచ్చానండి. అయితే ఫామ్ విజిట్ కూడా చేశాను. ఫామ్లో పెట్టలు కానివ్వండి, బ్రీడింగ్ పుంజులు కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయండి. అట్ ద సేమ్ టైం పిల్లలు 1 day చిక్స్ కానీ, 2 month చిక్స్ కానీ, 3 month చిక్స్ కానీ, 1 month చిక్స్ కానీ, పిల్లలు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నాకు తెలిసి మన సరౌండింగ్లో భీమవరంకి సంబంధించినవి కానీ, అఫ్కోర్స్ ఇక్కడ పెరుగు క్రాస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ మంచి క్వాలిటీ అండి. మనం ఖచ్చితంగా కేకేడిఎం ఫార్మ్స్ నుంచి, మన దస్తగిరి అన్న దగ్గర నుంచి పిల్లలు అయితే తీసుకోవచ్చండి. వెరీ రీజనబుల్ రేట్స్ అండి. అట్ ద సేమ్ టైం ఎగ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఎగ్స్ 1 day చిక్స్, 1 month చిక్స్, 2 month చిక్స్, 3 month చిక్స్ వరకు దొరుకుతాయండి. ఇక్కడ ఫామ్ అయితే నిజంగా చాలా బాగుందండి. నేను ఈ సరౌండింగ్లో, మన నెల్లూరు సరౌండింగ్లో అయితే ఇంత మంచి ఫామ్ అయితే చూడలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అన్నని కొంచెం ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. బాగా నచ్చింది అయితే మీకు. రేట్ ఎట్లా ఉంది? రీజనబుల్గా అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బ్రదర్ కూడా అక్బర్ అన్నతో పాటు వచ్చారు. ఒకసారి బ్రదర్ మాట్లాడదాం. నా పేరు ఆసిఫ్ అండి. నేను కూడా కావల్ నుంచాను. మేము యూట్యూబ్లో చూసి దస్తగిరి అన్న దగ్గరికి వచ్చామండి. ఇక్కడ మేము ఫామ్ విజిట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడున్న బ్రీడర్స్ కానీ, పెట్టలు కానీ చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు ఉన్న అవగాహన ప్రకారం ఇక్కడున్న ప్రైస్ రేంజ్కి నేను ఎక్కడా పిల్లలు కానీ ఏవైతే చూడలేదండి. ఈ మధ్య కాలంలో నేను చాలా రోజుల నుంచి చాలా దగ్గరలో నేను సెర్చ్ చేస్తున్నాను తీసుకుందామని. నాకు ది బెస్ట్ రేట్కి దొరికాయి. నేను అనుకున్నాను ఫస్ట్ బార్గెయిన్ చేద్దాం ఎంతో కొంత అని చెప్పి. కానీ నేను ఒక్కసారి ఫామ్ విజిట్ చేసి బ్రీడింగ్ సెటప్ చూసిన తర్వాత, బ్రీడర్స్ని చూసిన తర్వాత నేనేమి ఇంకా బార్గెయిన్ చేయలేదు. అన్న చెప్పిన కాస్ట్కే తీసేసుకున్నానండి. అన్న చెప్పింది కూడా చాలా రీజనబుల్ రేట్. థ్యాంక్ యూ అన్న. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇలాంటి వ్యక్తిని మనం చాలా అంటే చాలా ఎంకరేజ్ చేయాలి. సో అప్పుడే అన్న చాలామందికి ఎక్కువ మంచి క్వాలిటీ ఉన్న పిల్లలు అమ్మి అవైలబుల్లో తీసుకురాగలుగుతాడు. సో దయచేసి అందరూ అన్నని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మేము నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్. నేనైతే మొదటి నుంచి ఇట్లాగే మంచి బ్రీడ్ డెవలప్ చేస్తున్నాను. దాంతోపాటు అంటే ఏ వ్యాపారం అయినా కానీ టికబెట్టు వీడియో, ఏ వ్యాపారం అయినా కానీ మనం ఎంతో కొంత లాభం కోసం చేస్తామండి. నేను కూడా అలాగే. నేనేమి లాభం లేకుండా అయితే చేయలేను. ఎంతో కొంత లాభం అయితే ఉండాలి. దాంతోపాటు మనకి మంచి క్వాలిటీ ఇవ్వాలి, కస్టమర్కి సాటిస్ఫైడ్గా ఉండాలి, రీజనబుల్ రేట్కి ఇవ్వాలనేది నేను నమ్ముతానండి. దాంతోపాటు కొంచెం లాభాపేక్ష కూడా చూసుకుంటాను. బ్రదర్స్ చాలా మంచిగా చెప్పారు. ఫామ్ మొత్తం చూశారు, క్లియర్గా పెట్టెల పుంజులు అన్నీ చూశారు. బాగా నచ్చినవి పదే చెప్తా ఉన్నారు. మీరు ఇంత క్వాలిటీ పెట్టుకొని ఇంకా పబ్లిసిటీ చేయాలి, ఇంకా బాగా మార్కెటింగ్ చేయాలి, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నా దగ్గరికి వచ్చి చూసి నన్నే ఎంకరేజ్ చేసే విధంగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. నేను ప్యాషన్గా పెంచుకుంటున్నాను, లేకపోతే సరదాగా పెంచుకుంటున్నాను అని చెప్తుంటారు. అంటే నేను ప్రాఫిట్ కోసం చూడను, డబ్బుల కోసం పెంచుకోవట్లేదు అని చెప్తూ ఉంటారు. కానీ అన్న చాలా జెన్యున్గా చెప్తున్నాడు. నాకు ఎంతో కొంత ప్రాఫిట్ ఎంచుకొని దాన్ని బట్టి నేను వేరే ఒకరికి కొంచెం ఎంకరేజ్ చేస్తానని. అది మాత్రం నిజంగా మంచి మాట అన్న. ఖచ్చితంగా నేను ముందుకెళ్ళాలి, మంచి క్వాలిటీ చేయాలి, దాంతోపాటు రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైము మనం ఎంతో కొంత లాభం చూసుకొని అమ్మితే కనుక మనం ముందుకెళ్తామని నేను గట్టిగా నమ్ముతానండి. అంటే ఈరోజు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు, లేదా ఈరోజు కొంచెం సేలింగ్లో కానీ మార్కెటింగ్లో కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మనకు మంచి క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్ ఇస్తే కస్టమర్స్ మనం ఎప్పటికప్పుడు గుర్తిస్తారండి. మనం ఖచ్చితంగా మనం ముందుకెళ్తాము. దీనైతే నేను గట్టిగా నమ్ముతాను. ఇట్లాగే మన కేకేడిఎన్ ఫార్మ్స్ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.